పెరియారు 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 నువ్వు మనువాద గుండెల రివాల్వరు. 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 పెరియారు 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 బహుజనులందరి జోహారు. పెరియారు 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 బహుజనులందరి జోహారు. అరే అంతరాన్ని తన మంట పెరియారు దానికి అగ్గి పెట్టమన్నాడు పెరియారు. అంతరాన్ని తన మంట పెరియారు అగ్గి పెట్టమన్నాడు పెరియారు. అంతరాన్ని తన మంట పెరియారు దానికి అగ్గి పెట్టమన్నాడు పెరియారు. అంతరాన్ని వల్ల పెరియారు అగ్గి పెట్టమన్నాడు పెరియారు. మూఢనమ్మకాలంటే పెరియారు దాన్ని ముంచి తల్లమన్నాడు పెరియారు. మూఢనమ్మకాలంటే పెరియారు దాన్ని ముంచి తల్లమన్నాడు పెరియారు. కమ్యూనిజమంటే పెరియారు దాన్ని పక్కలు పెట్టన్నాడు పెరియారు. కమ్యూనిజమంటే పెరియారు దాన్ని పెరియారు. కమ్యూనిజమంటే పెరియారు దాన్ని బద్దలు పెట్టన్నాడు పెరియారు. కమ్యూనిజమంటే పెరియారు దాన్ని బద్దలు పెట్టన్నాడు పెరియారు. మనువాదమంటే పెరియారు దాన్ని పెట్టమన్నాడు పెరియారు. పెరియారు పెరియారు మనువాద గుండెల రివాల్వరు. పెరియారు 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 మనువాద గుండెల రివాల్వరు. పెరియారు 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 నీకు బహుజనులందరి జోహారు. పెరియారు 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 బహుజనులందరి జోహారు. జోహార్ పెరియార్. కుండనిచ్చింది ఒక కులము వాళ్ళు కుమ్మరులు ఈ అంటరాని. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కులం ఇట్లా అంటరానిదైంది. ఇదే పని వేరే దేశాల్లో చేస్తే వాళ్ళు సైంటిస్టులు అయ్యి భారతదేశంలో అంటరాని. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ దేశానికి ఉన్న ఆ దేశానికి. మరి ఎవరు ఈ సత్యాన్ని అసత్యం చేసేది ఎవరు? అబద్ధాన్ని నిజం చేసేది ఎవరు? ప్రకృతిని వికృతి చేసేది ఎవరు? సమానత్వాన్ని అసమానతలుగా చేసేది ఎవరు? ఈ దేశంలో ఉన్నటువంటి మనం చెప్పుకుంటున్నటువంటి ఫ్యూడల్సా, బ్రాహ్మిన్సా, మనువాదులా, ఏదైనా సరే 3000 ఏళ్ళుగా 2500 బుద్ధుని తర్వాత వచ్చినటువంటి బ్రాహ్మణులు, ఆర్యులు, మనువాదులు, ఏ పేరైనా కావచ్చు, అగ్రవర్ణాలు ఏదైనా కావచ్చు, మనువాదం మీద యుద్ధం చేసే చాలా మంది ఈ సభలో ఉన్నందుకు వాళ్ళందరికీ పేరు పేరున జైభీం తెలియజేస్తున్నాను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి తరఫు నుంచి. పెరియారును ముట్టుకోవడము, అగ్గిని ముట్టుకోవడము రెండు ఒకటే. నేను డిగ్రీలో ఉన్నప్పుడు సారన్న చెప్పేటోడు ఈ మాట. నేను డిగ్రీలో స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు సారన్న భారత నాస్తిక సమాజం నుంచి, సరే తర్వాత ఈ బ్యానర్ నుంచి చాలా మంది వచ్చిండ్రు, దాన్ని మిస్యూజ్ గా కూడా చేసుకుంటున్నారు. కానీ పెరియార్ అంటే పెరియార్ను మనువాదానికి వ్యతిరేకంగా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అట్లనే ఎన్ని తుఫాన్లు వచ్చినా నిలబడ్డాడు సారన్న. అందుకు సారన్నకి హ్యాట్స్ ఆఫ్. చాలా మంది అంబేద్కరిజం చెప్పిన వాళ్ళు, నక్సలిజం చెప్పిన వాళ్ళు, భారత నాస్తిక సమాజం గురించి, మూఢనమ్మకాల గురించి చెప్పిన వాళ్ళు చాలా మంది తర్వాత కాలంలో దానికి విరుద్ధంగా ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళ స్త్రీలు, మా ఇంటికాడ భార్య చెప్పింది తమ్ముడు, మా బిడ్డ చెప్పింది తమ్ముడు అని మనం చూస్తాం. కానీ కొంతమంది దానికోసం నిజంగా పెరియారుగా డెడికేట్ అవ్వడం, చెప్పడము చాలా మంది చెప్తున్నారు. కానీ ఇంటికి పోయేసరికి ఎడుగుతానం సార్ అంటే సామెత అప్పుడు సార్ అని చెప్పేటోళ్ళు. ఎడుగుతానం అంటే మూఢనమ్మకాల మీద ఉపన్యాసం వేయడానికి మీటింగ్కి వెళ్తున్నా అని. మరి ఎందుకు ఆగినా అంటే నేను పిల్లడం వచ్చింది ఇంటికి దాటంగానే అందుకని ఆగినా అని. అట్లా ఇది చాలా మంది లైఫ్లలో ఉన్నది. కానీ భారత నాస్తిక సమాజము వాళ్ళ అంటే బాబ్జన్న వీళ్ళందరినీ చిన్నప్పటి చూస్తాం. బాబ్జన్న పాటల కోసం పోయేటోళ్ళం. ఉపన్యాసం సారన్న పాడిండలో నేను చూడలేదు, కానీ సారన్న ఉపన్యాసము అంటే పెరియారు సారం అంతా మాకు అప్పటికి ఎవరికి తెలియదు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ పెరియారు గురించి చెప్పింది సారన్న మాకు. తర్వాత ఉస్మానియాకి వచ్చిన తర్వాత పెరియారును మనువాద గుండెల్లో రివాల్వర్ అని ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో నల్ల అంగి నల్ల లొంగి తోటి ఇప్పటిదాకా దాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పటి వరకు అయితే సహకరించే మిత్రులకు, ఉద్యమకారులు వీళ్ళందరికీ పేరు పేరున జైభీం తెలియజేస్తూ, పెరియార్ నువ్వు మనువాద గుండెల రివాల్వర్, పెరియార్ నీకు బహుజనులందరి జోహార్. పెరియార్. కానీ పెరియార్ వారసులందరూ క్రమేణా తగ్గుతున్నారు. ఏ మూఢనమ్మకాల మీద, ఏ బ్రాహ్మణిజం మీద, ఏ ఫాసిజం మీద, ఏ కుల వ్యవస్థ మీద, ఏ మత వ్యవస్థ మీద, ఏ ఉన్మాదం మీద పోరాడిలో వాళ్ళందరూ ఎక్కువైతున్నారు. ఇప్పుడు వీళ్ళ గురించి పోరాడే ఏంటిది బ్రాహ్మణిజం అంటే భారతదేశంలో? మనువాదం అంటే ఏంటిది? దేనికోసం పోరాడిన అంబేద్కర్ మహనీయులందరూ, బుద్ధుడు, కబీర్, సంత్ రవిదాస్ నుంచి మొదలు పెడితే పెరియార్, అంబేద్కర్, కాంచీరామ్, కరుణానిధి వరకు
సత్యాన్ని అసత్యం చేయడమే ఈ దేశంలో మనవాడు, ప్రకృతిని వికృతి చేయడమే ఈ దేశంలో మనవాడు, మంచిని చెడుగా చెప్పడం, లేనిది ఉన్నదిగా చెప్పడం, ఉన్నది లేనిదిగా చెప్పడం అని చెప్పాడు అంబేద్కర్. లేనిది ఉన్నదిగా కల్పించడం, ఉన్నదాన్ని లేదా చెప్పడం. ఈ దేశంలో ఇంతకుముందు సారణ చెప్పినట్టు ఈ కుల వ్యవస్థగా ఉన్నటువంటి ప్రతి కులం ఒక సైన్స్ ఇచ్చింది దేశానికి. కాళ్లకు చెప్పులేసుకునేటువంటి పనిని మాదిగలు చేసి ఇచ్చిండు, అద్భుతమైన చెప్పులను. వాళ్ళు అంటరానో లేదు. బరిబాతగా ఉన్న దేశానికి బట్టనిచ్చింది శాలలు, వాళ్ళు శూద్రులు అయిపోయారు. కుండనిచ్చింది ఒక కులము, వాళ్ళు కుమ్మరులు. ఈ అంటరాని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కులం ఇట్లా అంటరానిదైంది. ఇదే పని వేరే దేశాల్లో చేస్తే వాళ్ళు సైంటిస్టులు అయ్యి భారతదేశంలో అంటరాని వాళ్ళు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ దేశానికి ఉన్న ఆ దేశానికి. మరి ఎవరు ఈ సత్యాన్ని అసత్యం చేసేది ఎవరు? అబద్ధాన్ని నిజం చేసేది ఎవరు? ప్రకృతిని వికృతి చేసేది ఎవరు? సమానత్వాన్ని అసమానతలుగా చేసేది ఎవరు? ఈ దేశంలో ఉన్నటువంటి మనం చెప్పుకుంటున్నటువంటి ఫ్యూడల్సా, బ్రాహ్మిన్సా, మనవాదుల, ఏదైనా సరే 3000 ఏళ్లుగా 2500 బుద్ధుని తర్వాత వచ్చినటువంటి బ్రాహ్మణులు, ఆర్యులు, మనవాదులు, ఏ పేరైనా కావచ్చు, అగ్రవర్ణాలు ఏదైనా కావచ్చు, వాళ్ళు అంత కన్స్ట్రక్టివ్, అంత నిర్మాణాత్మకంగా వాళ్ళ హింసను, వాళ్ళ పోరాటాన్ని, వాళ్ళ ఐడియాలజీని, వాళ్ళ మీటింగ్లను అసత్యాన్ని సత్యంగా చెప్పడం, హింసను అహింసగా చెప్పడం, లేదా చంపి ఒక మనిషిని చంపి దాన్ని దేవుని కోసమే చేసినట్టే నమ్ముతున్నారు మన ప్రజలే నమ్ముతున్నారు, మన ప్రజలే దాడి చేస్తున్నారు. రేపు సారణ మీదో, రేపు రామంచ భరత్ మీదో, లేకపోతే బాబ్జన మీదో దాడి చేస్తారు. ఎవరు? అగ్రవర్ణాలు చేస్తారా? కింది వర్గాల ఇంతకుముందు కుక్కను కొడితే కుక్క కూడా ఎంత తెలియకలదు. రౌతు కాదు నన్ను కొట్టేది, రౌతు ఇసిరేసేటువంటి మనిషి. బాణం చంపినా సరే బాణం వేసేవాడు. ఎంత క్లియర్ గా ప్రకృతిలో అన్ని జంతువులకు ఉంటే అన్నింటికన్నా జ్ఞానవంతుడైనటువంటి మనిషికి మాత్రం ఇంత అజ్ఞానం ఉన్నది. దాని పేరే మనవాడు అని చెప్పిండు. దాన్ని ఎట్లా డిఫైన్ చేసినా ఈ సైన్యం అంటే ఎందుకు తగ్గుతున్నాయి? మరి మనం ఇన్ని పాటలు పాడుతున్నాం కదా, సారన్న పద్యాలు పాడేటోడు, ఇవేమైనా పద్యాలు పాడుతున్నా పద్యాలు వినడానికి పెట్టాలి. తర్వాత మేం పాటలు రాసినాం. పేరిగారు పేరిగారు పేరిగారు, నువ్వు మనువద గొండెల్లది బల్వారు.